సో వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ట్రంప్ మామ మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ ట్రంప్ మామ ఇబ్బంది పెట్టడానికి భారత్ వాణిజ్యాల మధ్య ఎలాంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అనేది ఇక్కడ మనం గమనించినట్టయితే, సో ఒకసారి ఎందుకు భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్యమైనటువంటి ఈ గొడవ జరుగుతుంది, దాంతో పాటుగా అమెరికా ఎందుకు ఇతర దేశాలపైన వాణిజ్యపరమైన యుద్ధాలు చేస్తుంది, యుద్ధం అనేది చేస్తుంది, ఎందుకు టారిఫ్లు పెంచింది, తదితర కారణాలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా ట్రంప్ మామ ఇలానే ఉంటున్నాడండి. మీరు అర్థం చేసుకోండి, మన ట్రంప్ మామ ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి కొన్ని విశ్లేషణాత్మకమైన అంశాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనకు కనబడుతుందండి. అంటే ముఖ్యంగా అమెరికా ఈ మధ్య కాలంలో సో ఎందుకు తన ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఇతర ఆర్థిక వ్యవస్థలపైన కూడా దాని ప్రభావం చూపుతూ మరి ఇతర ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ వాణిజ్యంలో ఎందుకు ఇబ్బందులు గురికి చేస్తుంది, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమి కావచ్చు, దాంతో పాటుగా మరి ఎందుకు ట్రంప్ ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నాడు. సో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అమెరికా వాళ్ళ కోసమే, అమెరికన్ల కోసమే అని చెప్పేసి ఏ విధంగా మనకు అంశాలు ఇవ్వడం జరిగిందో ఆ అంశాల దృష్ట్యా ఒకసారి మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా వాణిజ్యపరమైన అంశం అని ఇక్కడ మన ప్రస్తావన తీసుకొస్తే, సో ఇలాంటి విషయాలు మీ ముందుకు సో మన ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా సో మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు నేను మీకు కొంత విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని మీకు వివరిస్తున్నాను. రైట్. సో ఒకసారి మనం గమనించినట్టయితే మరి సో ఏదైతే మనం అమెరికా అని చెప్పుకోవడం జరుగుతుందో, మరి ఈ అమెరికా దేశం యొక్క ఎగుమతుల వివరాలు మనం గమనించినట్టయితే సో ఒక్కసారి చూడండి, మనకు 2024 సంవత్సరానికి సంబంధించి చూస్తే సుమారు 2.06 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలు మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంటే ఎంత ఎగుమతి చేసుకోవడం జరుగుతుంది మనకు అంటే దగ్గరగా మనకు 2.06 ట్రిలియన్ అండి. అంటే దగ్గర మనకు సో 2060 మిలియన్ల రూపాయల అని చెప్పుకోవచ్చు అండి. 2060 మిలియన్ల రూపాయల రూపంలో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే దీని ప్రధానమైనటువంటి కారణం మనం గమనిస్తే, అంటే ఆ దేశం నుంచి ఎగుమతుల విలువ ఇంత జరుగుతుంది. మరి అమెరికా ప్రధాన ఎగుమతి దేశాల ద్వారా వచ్చిన ఆదాయంలో కెనడా ముఖ్యంగా ఏ దేశం ముందంజలో ఉందంటే, మనం ఏ దేశాలకు ఎక్కువ ఎగుమతి చేస్తుందంటే అమెరికా, కెనడా, మెక్సికో, చైనా ఆధిపత్యం సాగిస్తున్నాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి ఎగుమతులు చేస్తుంది అమెరికా అని మనం మాట్లాడుకున్నట్టయితే, అంటే ముఖ్యంగా ఎలాంటిదే ఎగుమతులు చేస్తుందని మనం మాట్లాడుకున్నట్టయితే, సో అమెరికా ఎగుమతుల్లో ముఖ్యంగా మినరల్స్, ఫ్యూయల్స్, ఆయిల్స్, మెషినరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రధాన ఉత్పత్తులు ఉన్నాయి. 2024 2.6 ట్రిలియన్ డాలర్లు, దాదాపుగా 2030 మిలియన్స్ రూపాయలు అది ఎగుమతి చేస్తుందిగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దగ్గరగా సో 2.6 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు అది చేస్తుంది. అయినప్పటికీ కూడా అంటే ప్రపంచంలో దాదాపుగా కొంత ఎక్కువ మొత్తంలోనే అది ఎగుమతులు చేసుకున్నప్పటికీ కూడా మరి గమనిస్తే మరి దిగుమతుల వివరాలు కూడా మనం గమనించినట్టయితే ఆ మధ్య తేడా ఏముంటుందనేది మనకు తెలుస్తుంది. రైట్. మరి ఎగుమతుల విషయానికి వస్తే సో అమెరికా ప్రధానమైనటువంటి ఎగుమతులు మనకి ఏ విధంగా కనబడుతున్నాయి, సో పట్టికలో చూసుకున్నట్టుగా సో మెక్సికోకు వాహనాలు, ఆయిల్ మరియు వివిధ తయారీకరణ వస్తువులు ఎగుమతి చేస్తుంది. కెనడాకు మిషనరీ, విమాన భాగాలు, కెమికల్స్, ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. సో మరి అదే విధంగా చైనాకు ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పరికరాలు, తర్వాత నెదర్లాండ్ కు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, కెమికల్స్, తర్వాత జపాన్ కు యంత్రాలు, వాహన భాగాలు, ఎలక్ట్రానిక్స్, జర్మనీకి లగ్జరీ వాహనాలు, కెమికల్స్, యాంత్రిక పరికరాలు, దక్షిణ కొరియాకు ఎలక్ట్రానిక్ భాగాలు, స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి భాగాలు, బ్రెజిల్ కు వ్యవసాయ ఉత్పత్తులు, సామాగ్రి, సింగపూర్ కు ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ సేవలు అనేది అది ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో ప్రధానమైనటువంటి అంశాలుగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఆయా దేశాల్లో ఆ రకమైనటువంటి వస్తు సేవలను అది ఎగుమతి చేసి కొంత ఆదాయం పొందుతుంది. ఈ ప్రధాన దేశాలండి, ఇంకా చాలా దేశాలు ఉంటాయి మనకు వాస్తవానికి, కానీ ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి దేశాలుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మరి దాంతో పాటుగా మరి దీని యొక్క దిగుమతుల వివరాలు మనం గమనిస్తే అమెరికా అవుతుందో సో అమెరికా యొక్క దిగుమతుల విలువ మనకు 2024లో మనం గమనించినట్టయితే సో ముఖ్యంగా అమెరికా దిగుమతుల విలువ మొత్తం సుమారుగా ఎంత నమోదైందంటే సో 3.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. మరి ఇక్కడ మనం గమనిస్తే
3.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైనప్పుడు ఇక్కడ మనం గమనిస్తే సో ఇక్కడ మనకు చాలా విభిన్నమైన అంశం మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇంతకుముందు 2.06 అని చెప్పినాం, ఇది దిగుమతులు, ఇది ఎగుమతులు. మరి ఇక్కడ ఏమంటున్నాం, సో దిగుమతుల విలువ అంటే 2.35 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు మనకు నమోదైంది 2024లో. మరి ఆ విధంగా మనం గమనిస్తే మనం ముఖ్యంగా తాజా గణాంకాల ప్రకారం మనం గమనించినట్టయితే యునైటెడ్ స్టేట్స్ 2024లో ప్రపంచంలో అతిపెద్ద దిగుమతి దారుగా ఉంది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతి దేశంగా నిలిచింది. అంటే ప్రపంచ అన్ని దేశాల్లో మనం గమనిస్తే అమెరికానే దిగుమతి చేసుకునే దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. Imports and services and goods and services the number 1 place is in the worldwide in America. సో ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించవచ్చు. ఎందుకు అమెరికా వాణిజ్య యుద్ధానికి తెరలేపింది అని చెప్పడానికి, ఇక్కడ కనబడేటువంటి ఒక ప్రధాన కారణం, అతి ముఖ్యమైన కారణంగా మనం భావించుకోవచ్చు. దీని ఇంపాక్ట్ వల్లనే మనకు ఏం జరుగుతుంది అంటే, దీని ఇంపాక్ట్ వల్లనే మనకు ప్రపంచ దేశాల పైన సో అమెరికా వాణిజ్య యుద్ధానికి దారితీసింది. సో దాన్ని తీయడానికి గల కారణం ఏంటంటే, మేము ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి రాబోయే కాలంలో మా ఎగుమతులు పెరగాలి. సో అందుకోసం ఇక్కడ అది ఏం చేస్తుందంటే, సో అందుకోసం ఇది తన దిగుమతులను సో కొంచెం తగ్గించుకొని ఎగుమతులు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ట్రంప్ మామ ఆలోచన విధానాల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడేది ఏంటంటే, సో ఈ వాణిజ్య పరంగా మేము ఎంతో కొంత నష్టపోతున్నాం, ఎందుకంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. అంటే దగ్గర మనం గమనిస్తే సో ఎగుమతులకు దిగుమతులకు గమనిస్తే మనకు సో ఎంత తేడా ఉందంటే, 1 ట్రిలియన్ దాదాపుగా ఎంత తేడా ఉందంటే మనకు 1 ట్రిలియన్ డాలర్ల తేడా ఉందని చెప్పుకోవచ్చు. 1 ట్రిలియన్ డాలర్ల తేడా ఉందని చెప్పుకోవచ్చు. 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల తేడా ఉందని మనం గమనించుకోవచ్చు. సో ఇందులో దిగుమతుల విలువ మొత్తం 3.35 ట్రిలియన్ డాలర్లు. దిగుమతుల్లో ప్రధానంగా మెషినరీ, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్ లాంటి ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. అమెరికా దిగుమతులు 2020 జూలైలో సో $358 బిలియన్ ఉంటాయని తాజా రిపోర్ట్. ఇంకా ఎక్కువగానే పెరగడానికి అవకాశం ఉందని చెప్పేసి, అంటే 335 నుంచి 358 వరకు పెరగడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దిగుమతుల్లో మనం గమనిస్తే సెక్టార్లు గమనిస్తే మిషనరీ అనేది 531 మిలియన్లు, సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేది 485 మిలియన్లు, వెహికల్స్ 391 మిలియన్లు, మరియు మినరల్ ఫ్యూయల్స్ ఆయిల్స్ 251 మిలియన్లు, సో ఫార్మాస్యూటికల్స్ 212 మిలియన్లు. చూడండి, ఫార్మాస్యూటికల్స్ మనం గమనిస్తే ఇది మనకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మన ఎగుమతి చేసే దేశంలో మనం ప్రధానంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మన దేశం యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి కొంత ఇక్కడ మనం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే టారిఫ్లు మా ఫార్మాస్యూటికల్లో కూడా టారిఫ్లు విధించడము అని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఆయా రంగంలో ఈ విధంగా ఉన్నప్పుడు సో మనం సాధారణంగా గమనిస్తే ఏ దేశాల నుంచి ఇది వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుంది, మరి ప్రధానంగా ఏ దేశాల నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందని చెప్పుకుని మనం గమనిస్తే, సో వాహనాలు వస్తువులు అనేది అమెరికా 2024-25 దిగుమతిలో ముఖ్యంగా ఉన్న వస్తువులు. అంటే వాహన వస్తువులు అయితే ఉన్నాయో వాటిలో మనకు ప్రధానంగా ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువులు ఇది మనకు కనబడుతుంది. మరి దుస్తులు మరియు మెడికల్ ఉపకరణాలు, మెడికల్ అప్లయన్స్, రత్నాలు మరియు సో వస్త్రాలు మరియు దుస్తులు, యంత్రాలు మరియు ఉపకరణాలు, ఉక్కు, ఇనుము వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, చర్మ పదార్థాలు, సిల్క్ వస్త్రాలు, ఆర్గానిక్ రసాయనాలు, ఫోటోగ్రాఫిక్ సామాగ్రి ప్రధానంగా దిగుమతి చేసుకునేటువంటి అంశాలు. మరి ఏ దేశాల నుంచి ప్రముఖంగా చేసుకుంటుందంటే చూడండి, చైనా ప్రముఖ వస్తువులలో ఎలక్ట్రానిక్, వస్త్రాలు, బ్యాంకింగ్ భాగాలు ఉన్నాయి. అంటే సో ఎక్కువ భాగం మనకు చైనా నుంచి కనబడుతుంది, తర్వాత మెక్సికో నుంచి కనబడుతుంది, తర్వాత కెనడా నుంచి కనబడుతుంది, తర్వాత వియత్నాం నుంచి కనబడుతుంది, తర్వాత జర్మనీ, తర్వాత మన భారతదేశం గురించి కూడా ఫార్మాస్యూటికల్స్, ఐటీ, హార్డ్వేర్, రత్నాలు, వస్త్రాలు ఉన్నవి. ప్రధానంగా మనం ఎగుమతి చేసే వస్తువులు, అవి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు. కాబట్టి ఈ విధంగా మనం గమనిస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్ అంటే ప్రధానంగా మనకు ఇలాంటి దేశాల్లో ప్రముఖ దేశాల నుంచి అది దిగుమతులు చేసుకుంటుంది. ముఖ్యంగా నెంబర్ 1 స్థానంలో ఏంటంటే చైనా ఉంది ఇక్కడ మనకు. అందుకే చైనా దేశం పైన కూడా సో అమెరికా టారిఫ్లు అనేది తీసుకొచ్చింది, వాణిజ్య యుద్ధం తీసుకొచ్చింది టారిఫ్లతో. ఈ దేశాలన్నిటిపైన కూడా దాదాపుగా టారిఫ్లు విధిస్తూ వస్తుంది.
ఎందుకోసం అంటే వాళ్ళ అమెరికా దేశస్తుల యొక్క ఎగుమతులు పెరగాలి, ఇతర దేశస్తులు వాళ్ళ దేశాలకు వచ్చేటువంటి దిగుమతులు తగ్గించుకోవాలి. తద్వారా అమెరికా ఉత్పత్తులు పెరిగి సో ఆ సంస్థలకు ఉత్పత్తులు పెరిగి అవి ఎగుమతులు పెంచుకోవడం వల్ల వాళ్ళ దేశంలోనే దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగిపోయి సో వాణిజ్య లోటు లేకుండా చూసుకుంటుంది. 1 ట్రిలియన్ వాణిజ్య లోటు అది కొనసాగిస్తుందంటే దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఇతర దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. అదే ఇక్కడ ట్రంప్ మామ యొక్క కడుపు మంట, ఆయన యొక్క సో వ్యతిరేకత అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకోసమే అమెరికన్ల కోసమే చూడండి నిన్న మొన్న కూడా దాడులు జరుగుతున్నాయి భారతీయుల పైన ఇతర దేశస్తుల పైన. కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకొని మీరు వెళ్ళిపోతున్నారు, మా సంపద కొల్లగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ భావనలో ఊహల్లోకి తీసుకురావడం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడైతే బ్రిటిష్ వారు మన పైన ఏ విధంగా సో కొల్లగొట్టడం జరిగిందని చెప్పేసి ఊహించుకుంటున్నామో ఇప్పుడు భారతీయులు ఇతర దేశస్తులు అమెరికాను ఆ విధంగా కొల్లగొడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఊహించుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాణిజ్యపరమైనటువంటి అంశాలలో ఇలా ఇంపాక్ట్ కావడం, ప్రభావం చూపడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా దిగుమతులు అనేటివి ఎక్కువన్నవి, ఎగుమతులు అనేటివి తక్కువన్నవి. అంటే అమెరికా నుండి అయ్యేటువంటి ఎగుమతుల విలువ తక్కువన్నది, అమెరికాలోకి వెళ్ళేటువంటి దిగుమతుల విలువ ఎక్కువన్నది. కాబట్టి అమెరికా వాళ్ళు నష్టపోతున్నామని చెప్పేసి ఆ ఊహలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి గణాంకాలకు అనుగుణంగా ఈ ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే వాణిజ్యపరమైన యుద్ధాలు తీసుకొచ్చి కొనసాగిస్తున్నాడు. ఇది కూడా ఒక యుద్ధమేనండి. చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తారు కేవలం వెపన్స్ పట్టుకొని బాంబులు వేసుకోవడం వల్ల సో యుద్ధం చేయడం కాదు. రాబోయే కాలంలో సో ఈ టారిఫ్లు విధించడము, సుంకాలు పెంచడము, వస్తువులు నిషేధించడము ఇలాంటి తదితర అంశాల ద్వారా కూడా యుద్ధం జరుగుతుంది, ఆ వాణిజ్య యుద్ధం జరుగుతుంది. ఒక దేశం మరొక దేశం పైన ఆధారపడే ప్రపంచ వాణిజ్యం ఎగుమతి దిగుమతులు కొనసాగుతున్నాయి, కానీ ఈయన కొంచెం కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల అనేక దేశాల పైన ప్రభావం పడి అనేక దేశాలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇన్ని రోజులు సాఫీగా సాగినటువంటి వాణిజ్యం అనేది సో అమెరికాలో ట్రంప్ రావడం వల్ల మనకు ఇలాంటి భావనలు కనబడుతున్నాయి. కానీ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో జాతీయత విధానంలోకి వస్తే మాత్రము ట్రంప్ గారు చేసి కూడా కొంత సబబుగానే మనకు కనబడుతుండొచ్చు. ఇతర దేశాలకు మంచి కాకపోవచ్చు అండి, వాళ్ళ దేశానికి మాత్రం అది మంచే కావచ్చు, వాళ్ళ దేశానికి అది మంచే కావచ్చు. కాబట్టి అలాంటి దాన్ని మనం కూడా తోసిపుచ్చలేము. ఆ దేశంలో పౌరులు, ఆ దేశంలోని సో ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయం ఆ దేశస్తులకు సంతోషకరమైన విషయమే కావచ్చు, కానీ ఇతర దేశస్తులకు మాత్రం అది నష్టం చేసేటువంటి సో నిర్ణయం. సో కాబట్టి అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించేది ఏమిటంటే సో ఈ వాణిజ్యాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంలో ఈ టారిఫ్లు విధించడము, మరి ఇతరత్ర వస్తువులు నిషేధించడము లేదా ఇతరత్ర అంశాల్లో కొంత మార్పులు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎగుమతుల దిగుమతులలో విలువలో వచ్చేటువంటి మార్పుల వల్లనే అది కొనసాగుతుంది. దానివల్లే సో ట్రంప్ ఇంకా అనేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ సో ఈ రోజుకు మనం గమనిస్తే సో ఈ రోజు కూడా నోబెల్ శాంతి బహుమతి రాలేదు కాబట్టి ఇంకా దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఏం చేస్తాడు, మా భవిష్యత్తు ఏమిటి, చిన్న దేశాలు బాగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. కాబట్టి సో ప్రతి దేశం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే సో తన కాళ్ళపైన తాను నిలబడాలి, ఇతర దేశస్తుల పైన ఆధారపడకుండా. ట్రంప్ మామ సూటిగా సుత్తి లేకుండా చెప్పే విధానం అదే. మనం తెలుసుకోవాల్సిన అంశం కూడా అదే. మన దేశమైనా కూడా సో అన్ని దేశాలతో వాణిజ్యపరమైన స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే ఇలాంటివి టారిఫ్లు విధించినప్పుడు సో ఖచ్చితంగా కూడా ముక్కుసూటితత్వం వ్యక్తపరుస్తూ మనం కూడా అంతే ఓరవడితో ముందుకెళ్తేనే వాణిజ్యం చేయగలుగుతాము. ఎందుకంటే ఏ దేశమైనా ఇంకో దేశం పైన ఆధారపడి తన జీవన గమనాన్ని కొనసాగించేదేనండి. ఏ దేశంలో కూడా పరిపూర్ణమైనటువంటి వనరులు లేవు, ఏ దేశమైనా కూడా పరిపూర్ణంగా తన వనరులతోటి తన జీవన గమనం కొనసాగడానికి అవకాశం లేదు. అందుకే ఏమంటారు, పక్కింటి ఎల్లేయ కాకుంటే ఈ పక్కింటి పుల్లేయ అంటారు. ఎల్లేయ కాకుంటే పుల్లేయ. మన ధోరణి కూడా ఆ విధంగానే ఉండాలి. ఇన్ని రోజులు ఎల్లేయ మీద ఆధారపడి ఆయనను మొత్తం చేస్తాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
అంటే ఎందుకంటే ఈ విషయం మనకు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ విషయం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా దేశాలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఏదో ఒక దేశంతో పూర్తిగా సహవాసం చేసి తర్వాత నాకు సహవాస దోషంతో మేము శత్రువులమైన అనేదానికంటే అందరితోటి మిత్రత్వం వహించి కొంతమేర ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా అన్ని దేశాలతోటి వాణిజ్యపరమైన అంశాల్లో ముందుకు వెళ్ళడమే సబబని మనం ఆలోచించుకోవచ్చు. ఇది ప్రధానంగా మనం గమనించినట్టయితే ఎందుకు అమెరికా వాణిజ్యపరమైనటువంటి యుద్ధాన్ని తెరలేపింది, ఎందుకు అంశాలను తీసుకొచ్చి అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంది ప్రపంచ దేశాల్లో అంటే అన్ని దేశాలు కూడా ఏదైతే మనం స్వయం సమృద్ధి అంటున్నామో, మన కాలపైన మనం నిలబడాలి అనుకుంటున్నామో ఆ విధానానికి ఖచ్చితంగా రావాలి. ఒక దేశం వద్దన్నా కూడా మన దేశం మనం బతికేంత స్థాయి మనం ఉండాలి. పక్కింటి వెళ్ళే వద్దన్నా కూడా మన ఇంట్లో మన బతికేంత శక్తి మనం సంపాదించుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థలు సౌభాగ్యంగా కొనసాగుతాయి. దేశంలోని ప్రజలకు, సామాన్య ప్రజానికాలు కూడా ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం కనబడదు. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. తెలియదు, కింది స్థాయి వరకు సామాన్య ప్రజలు కూడా ఈ వాణిజ్యపరమైనటువంటి విధానాలు చాలా ఎఫెక్టివ్ గా గురి చేయడం జరుగుతుంది. రైట్, ఇది ఈ చిన్న టాపిక్ తోటి అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. అందరికీ మరొకసారి ఇలాంటి టాపిక్లతోటి కూడా మీకు అంటే జనరల్ గా మనకు కంటెంట్ తో పాటుగా ఇతర అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని, అంటే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కంటెంట్ ఒకటే కాకుండా ఇతర అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని అనేకమైనటువంటి చిన్న చిన్న ఈ విశ్లేషణాత్మకమైన అంశాలను కూడా ఎకానమీ పరంగా ఆర్థిక వ్యవస్థ పరంగా విశ్లేషణాత్మకమైన అంశాలను మీకు తీసుకొస్తూ ఎల్లప్పుడూ మీకు ఇలాంటి వీడియోలను ఇస్తూ ఇంకా మీకు మంచి డెవలప్మెంట్, మంచి విషయాలపైన అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సునుగని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.